ఇదనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుంటారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఇంకా సైలో అయితే నీళ్ళు పోసుకొని వచ్చేసింది లేండి. ఇంకా ఎందుకు నీళ్ళు పోసుకొని వచ్చేసింది ఈరోజు బెరీనా అంటే, ఇంకా లగేజ్ అయితే సర్దుకున్నాను మా దేవికి. మా దేవికి అంట శైలు లగేజ్ ఇది. ఇంకా జొన్నలు అయితే ఉన్నాయి 3 కేజీలు. శైలు బట్టలన్నీ సర్దేసినాను. ఇంకా వేసుకునేవి పెట్టుకొని ఉంది, ఇవైతే వేసుకుంటుంది. ఇంకా మా ఇంటాయనకి రాఘవేంద్ర కన్నీ ఇటు పెట్టినాను, ఇంక వాళ్ళు వేసుకునేవి. ఎందుకు చెప్పమ్మా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారా? అదే నేను వదిలేకపోతున్నాం కదా. ఇంకా శైలుని అట్లే వదిలేసి ఇంకా మేము కొన్ని జాగాలకు పోవాలనుకుంటున్నాము. అట్లే రౌండ్ అన్నీ తిరిగేసి వద్దామనేసి ఇంకా వడలు అయితే చేసినాను, ఉద్దిన వడలు. వడలు అయితే చేసినాను లేండి. పులిహోర కాదే, చిత్రాన్నము. ఇంకా శైలుని చెప్పినాను సామాన్లన్నీ తోమేయమని, అన్నీ తోమేసింది లేండి. ఇంకా చిత్రాన్నం గొజ్జు అయితే అయ్యింది. ఇంకా సోనా మసూరి బియ్యం ఉంటే వేసినాను ఇన్ని. ఇంకా నాష్టాకి మాత్రమే చేసుకున్నాను లేండి, నాష్టా భోజనానికి. ఇంకా నైట్ ఇంకోటి చెప్పాలా, మా దేవికి అయితే చెప్పలేదు మేము వస్తున్నాము అనేసి. రేపు వస్తున్నాము అని చెప్పినాము. ఈరోజు అయితే సర్ప్రైజ్ శనివారం, ఆదివారం పొద్దున్న ఎక్కుతాము 5 గంటలకు అని చెప్పినాను. ఇంకా ఈరోజు 2 గంటలకు ట్యూబ్లు వచ్చేస్తున్నాయి మావి. ఇంకా దింపినాం లేండి, ట్యూబ్లు అయితే సూపర్గా దింపినాము ఈ వారం పోయిన వారం అంతాను. ఇంకా మా ఓనర్ అయితే పోయి 2 రోజులు టైం పెన్ చేసి రాకుండా అని చెప్పింటే ఇంకా రాఘవేంద్రని అట్లా పిలుచుకొని పోతున్నాం లేండి. రాఘవేంద్ర ఉండు, శైలుని అయితే ఆడే వదిలేసి వస్తాను. ఇంకా దాన్ని పోసుకోలేదా, నేను తీస్తానులే. ఇంకా రాఘవేంద్రకి అయితే నీళ్ళు తోడినాను, పోతున్నాడు పోసుకునేకి. శైలు అయితే పోసుకొనేసింది. ఇంకా మధ్యాహ్నం వచ్చి నేను ఊరికే అట్లా పోసుకుంటాలేండి. పోసుకున్నాను నిన్నంతా, ఊరికే అట్లా పోసుకొని ఇంకా పోతాము. ఇంకా 2 గంటలకైతే ఆఫ్ చేసేస్తాం ఈరోజు. ఆఫ్ చేసి ఇంకా శైలుని అయితే వదిలేసి వస్తాను ఊళ్ళో. ఇంకా మా దేవిని వస్తూ ఉండే, తన ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి నేను పోలేదు. పాపము చాలాసార్లు పిలుస్తుంది రా అనేసి. ఇంకా ఖాళీ చేసింది కదా, ఇల్లు అయితే ఖాళీ చేసింది, పని వేరే వెళ్ళిపోతా ఉంది. ఇంకా మేము పోలేదు. ఏరా గురైస్తా, గుడ్లు పీకుతా జామున్ లాగా. ఇంకా అందుకే ఇల్లు అట్లా పోదాము అనేసి ఇంకా 2 గంటలకు బస్సు అయితే ఎక్కుతా ఉన్నాం ఈరోజు మేము. పోయే తల్లికి నైట్ అయిపోతుంది లేండి, 8:30 9 అనుకోండి అట్లా అవుతుంది. పోయే లోపల అవుతుందిలే. ట్రాఫిక్ జామ్ లేకపోతే వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉంటే లేట్ అయిపోతుంది. కోలార్ నుంచి పోతే దగ్గర అయిపోతుందిలే, బెరీన్ అయిపోతుంది అంత. ఇంకా పోవాలా, అందుకే వంట అయితే ఏం చేయలేదు, అన్నముచారులు అన్నీ ఏం చేయలేదు. ఉత్తి చిత్రాన్నం చేసుకున్నాను, వడలు అయితే వేసినాను. ఇంకా సరిపోతుంది మధ్యాహ్నానికి ఇప్పటికి, అందుకనిసే ఇంకా నేను రెడీ అయ్యి ఫ్యాక్టరీకి అయితే పోతాను. 2 గంటలకు వస్తాం లేండి ఆఫ్ చేసేసి. ఇంకా మా ఇంటాయన అయితే రాలేదు, రాత్రి నైట్ చేసినాడు, ట్యూబ్లు అర్జెంట్ ఉండే. ఇంకా రాత్రి నైట్ చేసేసినాడు. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేస్తాడు, అందుకనిసే నైట్ డ్యూటీ చేస్తున్నాడు మా ఇంటాయన. ఇంకా నేనైతే రెడీ అయిపోయి పోతాను. ఇంకా 2 గంటలకు వచ్చేస్తాము. అంతే పిల్లోళ్ళు రెడీ అయిపోయింటారు లేండి, ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా ఇంటాయన పనుకొనేస్తాడు, పాపం ఫుల్ నైట్ చేసినాడు, పనుకోలేదంట, అందుకనేసే పనుకొనేస్తాడు లేండి బస్సులో. ఇంకా లేపించలేదు. ఇంకా దేవి వాళ్ళు ఇంటికి పోయినాక వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తా ఉండండి ఫ్రెండ్స్. వాళ్ళ ఇల్లు ఎట్లుంది, తనేమేమి తీసుకోంది ఇంటికి, ఏమేమి లేదో అన్నీ చూపిస్తాను వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఇంకా బస్ అయితే ఎక్కేసినాం లేండి 2 గంటలకి. దేవికి అయితే చెప్పలేదు. ఇంకా శైలు అయితే అప్ప కూర్చొని ఉందిలేండి, పనుకొని. అందరికీ కిటికీలు కావాలంటారు, అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూర్చున్నాము. లేడీస్ పక్కలనే కూర్చోబెట్టినాం లేండి శైలునైతే. ఇంకా ఆమె కిటికీ కావాలనింది, నాకే ఉడుకు పెడతా ఉంది, అందుకనిసే ఇంకా 2 గంటలకైతే బస్సు ఎక్కేసినాము. ఇంకా పోతున్నాము మా దేవి వాళ్ళ ఇంటికైతేను. ఇంకా చల్లగా గాలి వస్తుంది లేండి కిటికీలో అయితే బాగా, అందుకే కిటికీ పక్కల అయితే కూర్చున్నాము. ఇంకా మా దేవి ఇంటికైతే వచ్చేస్తాము. ఇంకా వచ్చేసినాం చూడండి మా దేవి ఇంటికైతే. ఇంకా మా దేవి వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం చూడండి. ఇంకా దేవి అయితే ఖుషి అయిపోయింది. ఇంకా ఆమెను ఆడే సరుకులు తీసుకుంటా అంటే నేను అక్కడే ఉన్నాను, చెప్పే కాలేదా వస్తానని.
నేను అన్ని పనులు చేసుకొని వంటంతా చేసి పెడతా ఉన్నాయి కదా అనేసి ఇంకా వంట అయితే పెసలు పులుసు అయితే చేసిండేలేండి, అన్నం చేసిండే. ఇంకా వాళ్ళన్న ఎగ్ రైస్ కావాలనే చూడండి లడ్డు అయితే జ్యూస్ అయితే తెచ్చిచ్చినాడు. మేము వస్తాను ఎట్లు తెలుసురా అంటే నాకు అట్లే తెలిసిపోతాయి అన్నీ చెప్తానులేండి. ఇంకా జోక్ అయితే చేస్తున్నాడు. ఇంకా వీడియో అయితే ఇల్లు చూపిస్తున్నాను మీకు. మంచం అయితే సర్దుకుంటా ఉంది దేవి. అన్నీ కొత్తగా తీసుకొని ఉందిలేండి, మంచము బీరువా ఇంకా వాషింగ్ మిషన్ అన్నీ తీసుకొని ఉంది కొత్తవి. ఇంకా అదే మా అమ్మి ఖుషి అయిపోయింది, ఆమెను అదే మాట్లాడుతూ ఉంది. పొద్దున్న చూపిస్తానులేండి ఇల్లంతాను. ఇప్పుడు మొబ్బు అయిపోయింది, టైం అయితే 9 అయిపోయింది. పొద్దున అయితే చూపిస్తాను ఇల్లు ఎట్లుంది ఏమి అని. ఇంకా వచ్చి అన్నం తింటానంలేండి. ఇంకా ఎగ్ రైస్ అయితే చేస్తాను దేవి వాళ్ళ అన్నకోసకరము. ఇంకా మెయింటైన్ బయటకు పోయినాడులేండి, జ్యూస్ తీసుకొస్తానని పోయినాడు. ఇంకా ఇప్పుడే వచ్చింది. ఇంకా నేను తినేసినాను, వాళ్ళు తింటా ఉంటారు, పిల్లలు తింటున్నారు. ఇంకా దేవి తినలే. నేను ఎలా పోయితే ఎట్లుంది దేవి నేను చెప్పకుండా వస్తే? చెప్పలేదండి, చెప్పకుండా అట్లే వచ్చేసినారు సర్ప్రైజ్ అనుకోండి. నేనైతే తరకారీలని తీసుకుంటున్నాను. పొద్దున అయితే ఊరగలు మళ్ళీ అన్నం చేద్దాం అనుకుంటున్నాను నేను. వీళ్ళైతే సడన్ గా వచ్చేస్తే ఇంకా పొద్దున్న చాట్ చేసిండండి, శనగలు పులుసు చేసిండి, ముద్ద కలుకొని ఆమెకు అన్నం చేసిండి. వీడియో కూడా చెప్పలేదు నేను. వేడిగా అన్నం చేసి బాగా ఇప్పుడు తింటున్నా. బజ్జీ కూడా తెప్పించున్నానండి. బజ్జీలు ఆడబెట్టినా బజ్జీలు. చికెన్ గుడికి పోతున్నామండి రేపు అయితే మేము గుడికి పోతున్నాము. దానికే నేనేం చికెన్ చేయలేదు, ఓలిగలు చేసి నేనే చేయొద్దని చెప్పినాను. అంటే రాముల గుడికి పోతున్నాం లేండి, ఇస్కాన్ టెంపుల్ కి, అందుకనేసి అన్నమ్మ గుడికి పోతున్నాం మేమైతే. అందుకే చికెన్ వచ్చిన తర్వాత చేసుకుంటాము. పిల్లలకైతే బాగా హాలిడే వచ్చేసింది, నాకైతే ఖుషి అయిపోయింది. పిల్లల జೊತೆలో ఉండాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలి. అమ్మాయికైతే పనులు ఉంటాయి, పనిలో పడిపోయి ఉంటాము, వాళ్ళు చూసుకునే లేదు. అమ్మ ఒకసారి బయటకు తోడుకోమ్మమ్మ అంటారు వాళ్ళు. దానికే నేను బయటకు వచ్చినామండి. ఇప్పుడు రేపైతే మేము అన్నీ తిరుక్కొని వస్తామండి. మేమైతే మాకైతే మా శైలి అయితే కాస్తా ఉంది, వచ్చేసింది. ఎన్ని లగేజ్ ఎత్తుకోండి చూడు దేవి. బట్టలు అన్ని వద్దు శైలు అన్నా ఇంట్లో ఎవరు ఇచ్చింది ఎవరు? ఇంకా పొద్దున్న చూపిస్తాలేండి ఇల్లు అయితే ఎట్లుంది ఏమి అని. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా తెల్లారితో లేసినాంలేండి అమాస అనేసి. ఇంకా పొద్దునైతే లేసినాంలేండి అమాస కదా ఈరోజు, అందుకనేసి గుడికి అయితే పోదాము అనుకున్నాము. ఇంకా అందుకే అందరూ నీళ్ళు పోసుకొని రెడీ అవ్వాలా. ఇంకా కొనుక్కొని లేసేసినాంలేండి. మేము లేసే లోపలే దేవి చూస్తే ఇంకా అన్నం చేసేసి ఇంకా ఉబ్బొట్ల చారు అయితే చేసింది. ఇంకా ఉబ్బొట్లు అయితే కాల్చాలా. ఇంకా రవీంద్ర అయితే పొనుకొని ఉన్నాడు, నీళ్ళు అయితే పెట్టిందిలేండి అందరికీను. ఇంకా నీళ్ళు అయితే పోసుకోవాలి. వంట అయితే చేసేసింది పాపము. అన్నము రసం అయితే చేసింది. వాడు చూడండి వీడియో తీస్తానని ఓవర్ యాక్టింగ్ చేస్తాడు వాడు. యోగా చేస్తున్నాడు లేండి, యోగా బిల్డప్ ఇస్తున్నాడు నాకు. ఇంకా వంటగదికి అయితే వచ్చి చూపిస్తున్నాను. ఏమో అడిగే దేవి, అందుకే వచ్చినాను లేండి. ఇంకా అన్నం అయితే చేసింది. ఇంకా ఒబ్బట్లు చారు అయితే ఇడుంది, పెసలు బ్యాళ్ళు చేసే. మళ్ళీ వంకాయ చేస్తాను అని చెప్పి వంకాయ పెట్టింది చూడండి ఆడ. వంకాయ అయితే చేస్తానని నేనే వద్దుమ్మా ఇంకా అన్నీ తినేక అవుదు ఒకేసమ్మా అని చెప్పుతుంది. అందుకనేసి ఇంకా ఒబ్బట్లు చారు మా ఇంటాయన అయితే సూపర్గా తిన్నాడు, చాలా నచ్చిందంట మా ఇంటాయనకి ఒబ్బట్లు చారు అన్నమును. ఇంకా ఒబ్బట్లు అయితే మళ్ళీ చేస్తాము, ఇంకా చేయలేదు. ఇంకా అప్పుడే లేసినాను లేండి నేను. ఇంకా పెసలు బ్యాళ్ళు అయితే టేస్ట్ చూడమనే మా దేవి చూస్తే కొంచెం ఉప్పు తగ్గింటే ఉప్పు అయితే వేసినాను లేండి. ఇంకా ఉప్పు అయితే తగ్గిండే. ఇంకా వంటిల్లు అయితే ఇట్లుంది అని చూపిస్తున్నాను. చెత్తలు అయితే నూకలా. దేవి అయితే ఒబ్బట్లకైతే మిక్సీకి కొట్టుకుంటానులేండి. ఇంకా మా ఇంటి ఆయన ఏమో చూస్తున్నాడు. ఇంకా భోజనానికి అయితే కూర్చొనేసినాము టిఫిన్కి. ఇది సండే, హ్యాపీ సండే అండి అందరికీను. చెప్పేదే మర్చిపోతుంది, హ్యాపీ సండే అందరికీను. ఇంకా మా ఇంటి ఆయన అయితే ఫోన్ చూస్తున్నాడు. ఫస్ట్ ఒబ్బొట్టు వేయమన్నాడు, నెయ్యి వేసుకొని తింటాడులేండి మా ఇంటి ఆయన. చాలా ఇష్టము నెయ్యి వేసుకొని తినేది, అందుకనిసే. ఇంకా చూడండి వీనికి కొడతాను నేను అట్లా అని చెప్తాను, వాడు అట్లే చేస్తున్నాడు. ఇంకా రవీంద్ర అయితే అందరూ నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయినాము. ఇంకా అందరూ నీళ్ళు పోసుకొని రెడీ అయిపోతాంలేండి. ఇంకా టిఫిన్ తినేకైతే కూర్చొని ఉన్నాము. దేవి అయితే వడ్డిస్తూ ఉంది అందరికీను. ఇంకా తినేసి పోవాలి.
వీడియో ఆఫ్ చేయండి. ఎందుకు అట్లా వస్తుంది? లైట్ మేము ముగ్గురు మాట్లాడండి ఓకే హెయిర్ స్టైల్. ఏ ఇడిరా అత్తిస్తాడు రవీంద్ర ముగ్గురు కానీ ఉన్నావు కదా ఎలాపా ఆ, హైట్ ఇక్కడ పెట్టి చేస్తా. పండి పోదాం టైం ఓకే ఇంకా చూడండి లడ్డును రాఘవేంద్ర అయితే వీడియో తీసుకున్నారు, మేమైతే ముందు కూర్చొని ఉన్నాం లేండి. ఇంకా రాఘవేంద్ర అయితే కొంచెం వీడియో అయితే తీసినాడు బస్సులో. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే పోతున్నాము ఆడ, అందుకనిసే బస్ అయితే ఎక్కినాము. ఇంకా టికెట్ అయితే తీసుకుంటే ఎక్కువ అవుతుంది కదా అని పాస్ తీసుకున్నాం లేండి. అందరికీను పాస్ తీసుకుంటే తక్కువ పడుతుంది అమౌంట్, 70 రూపాయలు ఒక పాసు. ఇంకా టికెట్ అయితే చాలా పడుతుంది. 70 రూపాయలు తీసుకుంటే రాత్రి 12 గంటల వరకు ఏడైనా తిరగొచ్చు మనము. ఇంకా దేవి అయితే నిద్రపోయింది, ఇంకా రావేంద్ర లేపిస్తున్నాడు. ఇంకా ట్రైన్ పోతుందంట, అందుకే ట్రైన్ అయితే తీసినాడు లేండి. కొంచెం వీడియో అయితే తీసినాడు ట్రైన్ పోతా ఉండేది. ఇంకా పనుకొనేసినాం, బాగా నిద్ర వచ్చేసింది బస్సులో, అందుకనిసే ఇంకా టిఫిన్ వేరే కడుపుని ఇంకా తిన్నాం కదా, ఇంకా టిఫిన్ తినేసి బస్ అయితే ఎక్కి పోతున్నాము. రాఘవేంద్ర అయితే వెనకాల నుంచి తీసిండాడు, నేను చూడలేదు. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా మా ఇంటి ఆయన ఆపక్క కూర్చొని ఉన్నాడు లేండి. ఇంక ఇదైతే బెంగళూరు, ఇదంతా బెంగళూరే లేండి. రావేంద్ర అయితే చూస్తున్నాడు, బాగుంది చూసేదానికి బస్సులో అంతా, అందుకనేసే. ఫ్రెండ్స్ ఇంకా ఆడైతే ఐస్లు అమ్ముతాండ్రి, మా సైలు ఎవరు తినలేదంట ఇది ఎప్పుడూను, అందుకే ఇదైతే వేపిస్తా ఉన్నాము. కలర్ ఐస్ ఇది లేండి, కలర్ ఏది కలర్ కావాలంటే ఆ కలర్ వేసిస్తాడు. లడ్డు అయితే ఎల్లో కలర్ తీసుకున్నాడు, రాఘవేంద్ర అయితే వద్దు నాకు నచ్చలేదు అన్నాడు. వాడంతే లేండి వెరైటీ పీస్ మా రాఘవేంద్ర. ఇంకా మేమందరూ అవే తిన్నాము, బాగుంది. ఒక్కోటి 20 రూపాయలు బాగుండే, అందుకే మా ఇంటి ఆయన అయితే కలర్ వేపించుకొని తాగినాడు లేండి, 2-3 సార్లు వేపించుకున్నాడు. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇస్కాన్ టెంపుల్ ఇదైతే బెంగళూరులో ఉంది, చాలా ఫేమస్. అయ్యో అసలు ఏం చెప్తారు లేండి, క్యూలో చాలాసేపు నిలుచుకున్నాము, ఫుల్ జనాలు వచ్చేసినారు. గుడి అంతా బాగుంది, చాలాసార్లు పోయినాను బెంగళూరులో ఉన్నప్పుడు. ఇంకా ఇట్లా టైంలో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు పోతాం లేండి మేము. ఇంకా ఇదైతే బాగా కట్టిండారు నీట్గా పోయేదానికి, అందుకనిసే ఇంకా ఆడ ప్రసాదం అంతా పెట్టినారు లేండి కొంచెంగా. ఇంకా పోతాన్నాము గుడి లోపలికి, ఇంకా పోలేదు. ఇక్కడైతే క్యూ ఉంది, ఆ పక్క పోతే ఫుల్ క్యూ, ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా లోపలికైతే వచ్చేసినాం చూడండి. ఇంకా కొన్ని ఫోటోలు అయితే దిగినాం లేండి ఇక్కడ. అంటే బయట మాత్రమే ఫోటోలు తీసుకోవాలా, ఇంకా లోపలికి పోతే ఫోన్ లోపల పెట్టేయాలి, ఎలా అంటే ఫోన్ అలో చేయరు లోపలికి, అందుకనిసే ఇంకా దర్శనం అయితే చేసుకుంటున్నాం మేము. ఇంకా ఇక్కడైతే నీళ్ళు లేవు, ఎండిపోయినాయి. ఇది అయితే చూసుకొని వచ్చేసినాం లేండి. ఇంకా కంటిన్యూ స్టూడియోకి అయితే వచ్చినాము. రాజ్కుమార్ మళ్ళీ పార్వతమ్మ, పునీత్ రాజ్కుమార్ సమాధికి అయితే వచ్చినాము చూసేదానికి. ఇంకాడైతే అందరూ పూలు వేసి చూస్తూ ఉన్నారు. ఇంకా మేము అన్నీ చూసుకొని వచ్చినాము లేండి. కొన్ని ఫోటోలు అయితే దిగినాము అక్కడ, ఇంకా దేవి నేను అందరూను. ఇంకా అట్లే అదంతా చూసుకున్నాము, బాగుండే, బాగా చేసినారు. నేను ఎప్పుడు పోలే, ఇదే ఫస్ట్ పోయిండేది. అంటే అప్పుడు పోయినాను లేండి, కొన్ని ఏళ్ళ ముందు పోయినాను. ఇంకా ఇదైతే ఫస్ట్ పోయినాను ఈసారి. ఇంకా మా అత్తోళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా మా అత్త అయితే జ్యూస్ తెప్పించింది, జ్యూసు కేకులు అయితే తెప్పించే తినమని. ఇంకా తెప్పించింటే తింటాన్నాం లేండి, మాట్లాడుకొని కూర్చొని ఒక 3 అవర్లు ఉన్నాను నేను ఆడ. మళ్ళీ ఇంకా ఇంటికి పోదాము అనుకున్నాను, ఎలాంటే మా దేవికి పని ఉంది, అందుకే పోవాలనుకున్నాము. ఇంకా మా అత్త అయితే తిట్టింది, ఏమ్మా వచ్చి అట్లే వెళ్ళిపోతారు, 1 నిమిషం కూడా ఉండలేదనేసి. ఇంకా మా అత్త అయితే అట్లా కలిసి పెట్టుకుంటుంది, పూజ అంతా బాగా చేసుకుంటుంది లేండి. ఇంకా వంట అయితే చేసిండే, మేమైతే ఏమీ తినలేదు, వచ్చేస్తుంది. ఇంకా చికెన్ మా అత్త చికెన్ చేయదు రండి, ఇది అమాస కదా, అందుకనిసే వంటిల్లు అయితే ఇట్లుంది మా అత్తోళ్ళది. ఇంకా సామాన్లు అయితే అన్నీ కట్టి పైన వేసేసినారు. ఇంకా ఇది వచ్చేసి పెద్ద చెల్లెలు, ఇంకొక చెల్లెలు ఉంది కదా మా ఇంటి ఆయనకి, ఆ పాప ఆడుంది, వాళ్ళది ఇది గార్మెంట్స్ సొంతం, వాళ్ళది సొంతంగా పెట్టుకున్నారు లేండి. పెద్దదేవి చిన్నదేవి ఇద్దరు ఉండారు. ఇంకా ఈ పాపని చాలా వీడియోల్లో చూపించలేదు, ఈ పాప ఎక్కడ రాదు, పాపము పని ఎక్కువ ఉంటుంది ఆ పాపకి, అందుకనిసే రాదు. ఇంకా పని చూసుకొని ఉంటుంది, వాళ్ళ గార్మెంట్స్ ఇదంతాను. ఇంకా ఇదంతా గార్మెంట్స్, అది కింద ఒక స్టెప్ ఉంది, పైన ఒక స్టెప్ ఉంది లేండి. ఇంకా ఆయన అయితే జ్యూస్ అంతా తెచ్చిచ్చినారు మాకు, జ్యూస్లన్నీ తాగినాము. ఇంటికి రమ్మన్నారు, ఇంటికి పోయే టైం లేదు, అందుకనిసే ఇంకా వచ్చేసినాను. అదే ఫోన్ చేసి అరుస్తాండి ఆ పాప, చూడు ఎప్పుడు చూసినా ఇట్లే చేస్తారు,
ఇంటికి రమ్మంటే రారు మీరు అని. మా ఇత్తోళ్ళ ఇంటికి ఫ్యాక్టరీ పక్కనే ఉందిలేండి, అందుకే పోయినాము. వాళ్ళు అమాస రోజు పూజ చేస్తున్నారు ఫ్యాక్టరీలో, ఇంకా గుమ్మడికాయలన్నీ కొట్టిపిస్తున్నారు. అందుకనిసే పొన్నోళ్ళందరూ వెళ్ళిపోయినారులేండి. పొన్నోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము అప్పుడే పోయినాము, ఇంకా పొన్నోళ్ళంతా వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. ఇంకా అందుకే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. పాప అయితే పూజ చేస్తా అంది. ఇంకా రైట్ ఇంటికి వచ్చేసినాము పొద్దున్నే. ఇది దేవి వాషింగ్ మిషన్ అయితే వేస్తా ఉంది. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వాషింగ్ మిషన్ అయితే తీసుకొని ఉందిలేండి దేవి. 22,000 ఏమో పడిందంట. కాదు 9,000 అంటలేండి, 9,000 పడిందంట. 5 ఏళ్ళ గ్యారెంటీ, 5 స్టిక్కర్లు అయితే వచ్చింది స్టార్లు. ఇంకా 5 సంవత్సరాల గ్యారెంటీ అని ఇచ్చినారు అక్కడ. బాయ్ ఫ్రెండ్స్.